ఈ కథ ముగ్గురు పిల్లల గురించి. చిన్ను, బంటి, ఆశ. వాళ్ళు భూమి నుంచి నేరుగా మంగళగ్రహంలోని స్కూల్కి వెళ్ళిన అద్భుత ప్రయాణం గురించి. అందమైన ఉదయం. ముగ్గురు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుండగా ఆకాశం నుంచి ఒక్కసారిగా ఓ వెండి ఉత్తరం తేలుతూ దిగింది. బంటి అంటాడు, అరే, దీని మీద మన పేర్లు ఉన్నాయి. ఆశ అంటుంది, చిన్ను త్వరగా తెరువు. చిన్ను ఆ ఉత్తరం తెరిచాడు. లోపల బంగారు ఆహ్వాన పత్రం. శుభాకాంక్షలు, మీరు మంగళగ్రహంలోని తొలి అంతరిక్ష పాఠశాలకు ఎంపికయ్యారు. ముగ్గురు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. మంగళగ్రహంలోని స్కూల్, వావ్! ఆ రాత్రి వాళ్ళ ఇళ్ల ముందు ఒక పెద్ద రాకెట్ దిగింది. ఆ రాకెట్ తలుపు తెరుచుకుంది. అందులోంచి ఒక ముద్దు రోబోట్ బయటకు వచ్చింది. ఆ రోబోట్ అంటుంది, హలో స్టూడెంట్స్, సీట్ బెల్ట్ కట్టుకోండి, మన ప్రయాణం మంగళగ్రహానికి. రాకెట్ గాల్లోకి లేచింది. మేఘాలు దాటింది, చంద్రుణ్ణి దాటింది. భూమి చిన్న నీలిబంతిలా కనిపించింది. ఆశ అంటుంది, భూమి ఎంత అందంగా ఉంది. బంటి అంటాడు, నేను చంద్రుణ్ణి చూశాను. చిన్ను అంటాడు, అక్కడ భోజనం బాగుంటుందా. నక్షత్రాలు, తోకచుక్కలు దాటుతూ చివరికి వారు మంగళగ్రహంపై దిగారు. మొక్కజొన్న రంగులో ఉన్న మంగళగ్రహం, అక్కడ తేలియాడే క్లాస్ రూములు, బబుల్లా ఉన్న ఆట స్థలాలు. స్కూల్ గేట్ వద్ద ఒక పెద్ద ఏలియన్, ప్రిన్సిపల్ వోర్నాక్స్. వోర్నాక్స్ అంటాడు, భూమి పిల్లలకు స్వాగతం. ఇక్కడ మీరు అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ నడపడం, ముఖ్యంగా స్నేహం నేర్చుకుంటారు. వాళ్ళ మొదటి సార్ ప్రొఫెసర్ జోర్బ్లిన్. 4 కళ్ళు 3 చేతులు, కానీ చాలా మంచివాళ్ళు. జోర్బ్లిన్ అంటారు, ఈరోజు పాఠం రాకెట్ నడపడం, హోంవర్క్ జూపిటర్ గ్రహం చుట్టూ ఒక రౌండ్. ప్రతి పిల్లలకి ఒక చిన్న ఎరుపు రాకెట్ ఇచ్చారు. జోర్బ్లిన్ అన్నారు, 3, 2, 1 లాంచ్. రాకెట్లు గాల్లోకి దూసుకెళ్లాయి. ఆశా రాకెట్ అందంగా ఎగిరింది. బంటి రాకెట్ గుండ్రంగా తిరిగింది. కానీ చిన్ను రాకెట్ మాత్రం గిరిగిరా తిరగసాగింది. చిన్ను అంటాడు, అయ్యో, నా రాకెట్ తిరిగిపోతుంది, ఎవరైనా ఉంటే సహాయం చేయండి. ఆఖరికి ఒక చిన్న గ్రహశిల మీద ల్యాండ్ అయ్యాడు. అక్కడ ఒక చిన్న వెలుగు వెలిగే ఏలియన్, లూమో. హాయ్, నేను లూమో, నీకు సహాయం కావాలా. చిన్ను అంటాడు, అవును, నా రాకెట్ ఆగిపోయింది. లూమో ఒక మెరిసే ధూళిని ఇంజిన్ మీద వేశాడు. రాకెట్ మళ్ళీ పనిచేసింది. థ్యాంక్స్ లూమో, నువ్వు నా ఫ్రెండ్వి. అంతరిక్షంలోనే స్నేహం గొప్పది. చిన్ను సేఫ్గా తిరిగి వచ్చాడు. ఎన్ని రోజులు గడిచాయో. వాళ్ళు ఏలియన్ భాషలు నేర్చుకున్నారు, రోబోట్లు తయారు చేశారు, జీరో గ్రావిటీ ఆటలు ఆడారు. చివరి పరీక్ష వచ్చింది, మీటర్ మేజర్ టెస్ట్. ఉల్కల మధ్యగా ప్రయాణించి సాటర్న్ మూన్ బేస్ చేరాలి. ఆశ తెలివిగా ఉల్కలను తప్పుకుంది. బంటి మ్యాప్ చూసి అందరికీ దారి చూపించాడు. చిన్ను ఒక స్నేహితుడి రాకెట్ను రిపేర్ చేశాడు. అందరూ జాగ్రత్తగా గమ్యం చేరారు. అప్పుడు వోర్నాక్స్ అంటాడు, మీరు నిజమైన అంతరిక్ష హీరోలు. మీరు పరీక్షలో కాదు, జీవితంలో గెలిచారు. జోర్బ్లిన్ అంటాడు, చిన్ను, బంటి, ఆశ, మీరిప్పుడు గెలాక్సీ ఎక్స్ప్లోరర్స్. వాళ్ళు తమ స్టార్ బ్యాచ్లను తీసుకున్నారు. లుమోకు బాయ్ చెప్పి రాకెట్ ఎక్కారు. ఆశ, బంటి మరియు చిన్ను అంటారు, మనం విద్యార్థులుగా వచ్చాం, స్నేహితులుగా వెళ్తున్నాం. లూమోని నేను ఎప్పటికీ మర్చిపోను. రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. భూమి దగ్గర పడింది. 3 చిన్న హృదయాలు భారీ కలలతో నిండాయి. ఇలా ముగ్గురు పిల్లలు, చిన్ను, బంటి, ఆశ, స్నేహం, ధైర్యం, జ్ఞానం అయ్యారు. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. Thank you for watching.